అండి, ఇవన్నీ కంప్యూటర్ వర్క్ బ్లౌజులు అండి. డిజైన్స్ అయితే చాలా వెరైటీస్ చేపించాను. ఇవి మీకు ఒక్కొక్క డిజైన్ చూపిస్తానండి. ఫుల్ డిజైన్స్ అయితే చేపించాను. ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కలాగా చేపించానండి. శారీకి మ్యాచింగ్ శారీకి ఎలా సెట్ అయితే అలా చేపిస్తానండి. చాలామంది కస్టమర్స్ శారీకి ఎలా మ్యాచ్ అవుతుందో నువ్వే చేయమని చెప్తారు. దాని గురించి అనేసి నాకే ఇచ్చేళ్తారండి. నేను ఏ శారీ మ్యాచింగ్ చూసుకొని చేస్తాను. ఇది వచ్చేసి థ్రెడ్ అండి. థ్రెడ్తో చేపించానండి. ఇది జెరీ, దీనికి మ్యాచింగ్ చూసుకొని చేపించానండి. లైన్ డిజైను చాలా బాగుంది. ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది. నెక్ అయితే ఇలా ఉందండి. హ్యాండ్స్ ఇలా ఉన్నాయి. చాలా బాగుంది. ఇది చూడండి, గోల్డ్ అండి. డార్క్ గోల్డ్కి గ్రీన్ బార్డర్ ఉంది. దానికనేసి నేను మ్యాంగోస్ ఉన్నాయని మ్యాంగో డిజైన్ తీసుకున్నాను. నెక్ అయితే ఇలా ఉంది. నెక్ వచ్చేసి ఇలా ఉంది. దీనికి హ్యాండ్స్కి ఇలా చేపించాను బార్డర్. సేమ్ శారీకి మ్యాచింగ్ అండి. ఎవరైనా శారీస్ నాకు ఇచ్చి వెళ్తే శారీస్కి మ్యాచింగ్ బ్లౌజ్లో నేను ఆ శారీకి ఎలా మ్యాచ్ అవుతుందో అలా చూసి సెట్ చేస్తానండి. ఇదైతే ఆల్ ఓవర్ అండి. శారీ మొత్తం ప్లెయిన్ ఉంది కదండి. ప్లెయిన్ ఉందనేసి దీనికి ఆల్ ఓవర్ తీసుకున్నామండి. బార్డర్ అయితే గ్రీన్ వచ్చింది. దాని గురించి అండి నేను దీనికి గ్రీన్ బ్లౌజ్ తీసుకున్నాను. చాలా బాగుందండి. ఇది టోటల్ జెరీ కదండి, అందుకే నేను టోటల్గా జెరీ యూజ్ చేసామండి. ఇందులో కలర్ ఏం లేదు కదండి. దాని గురించి అని గోల్డే తీసుకున్నాము. ఇది టిష్యూ అండి. బేబీ పింక్కి సీ గ్రీన్ అండి. సీ గ్రీన్ దీని బ్లౌజ్ ఇలా చేపించాను. స్కైలా బార్డర్ అండి. స్కైలా బార్డర్ కట్ బార్డర్ లాగా వచ్చిందండి. ఇలా చేపించాము. హ్యాండ్స్ వచ్చేసి ఇలా చేపించాను. ఇది టోటల్ జెరీయేనండి. ఇది పింక్ మాత్రం థ్రెడ్ తీసుకున్నాము. గోల్డ్ సిల్వర్ జెరీతో చేపించాము. ఇలా ఉందండి వర్క్ అయితే. చాలా బాగుందండి. వర్క్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా చూడండి, ఇది టోటల్ కాపర్ జెరీ గోల్డ్ జెరీ అండి. శారీలో అయితే కాపర్ గోల్డ్ మిక్స్ ఉందండి. ఈ శారీలో కాపర్ గోల్డ్ మిక్స్ ఉందండి. దాని గురించి అనేసి కాపర్ గోల్డ్ మిక్స్తోనే చేపించానండి వర్క్. ఇలా చూడండి, చాలా నీట్గా ఉందండి వర్క్ అయితే. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇది లెమన్ ఎల్లో అండి. లెమన్ ఎల్లోకి సీ గ్రీన్. లెమన్ ఎల్లో శారీకి సీ గ్రీన్ అండి. ఇదంతా ఆల్ ఓవర్ ఉంది కదండి. ఆల్ ఓవర్ ఉంది కాబట్టి నేను కూడా ఆల్ ఓవర్ హ్యాండ్స్కి ఆల్ ఓవర్ రావాలనేసి ఇలా చేపించాను. ఇదంతా స్కైలాప్ బార్డర్ అండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా చేపించాను. ఇందులో చిన్న బార్డర్ ఉంది కదండి, ఆ బార్డర్ అయితే ఇక్కడ తీసుకున్నాను. వర్క్ కింద స్కైలాప్ బార్డర్తో చేపించేసి పైన మాత్రము ఇలా టోటల్గా వర్క్ వచ్చేలాగా తీసుకున్నాను. వర్క్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. బ్లౌజులు అయితే చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. మీరు ఈ బ్లౌజులు చూసిన తర్వాత చిన్న కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.